నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి 2026 జూలై 12వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన శ్రీ ఆదిత్యాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక, మీరు రేపటి రోజున బంధుమిత్రులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట పట్టింపులు పోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే గ్రహ సంచార రీత్యా మీకు గొడవలు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మీకు రేపటి రోజున మాటల ద్వారా మనస్పర్ధలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున అన్ని రంగాల వాళ్లకు సామాన్యమైన స్థితిగతులే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేస్తారు. ఇక మీ స్నేహితులు దగ్గరి వారు మీకు తమ సహాయ సహకారాలను కూడా అందిస్తారు. వృషభ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపారంలో ముఖ్యమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పును చేసుకోండి. ఇక మీ తాలూకు ఈ రోజువారీ పనులలో మీ జీవిత భాగస్వామి మీకు సహాయం చేయొచ్చు. కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు రేపటి రోజున ఎంతగానో ఉండబోతూ ఉంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ సంతానంకి మీరు సహాయ సహకారాలు అందిస్తారు. రేపటి రోజున మీకు ఆర్థికపరమైనటువంటి లబ్ధి ఉండబోతోంది. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చేసేటటువంటి పనులలో కొంచెం కష్టం కనిపించినా కానీ మీరు అంతిమంగా విజయాలను అందుకుంటారు. మీ యొక్క పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉంటున్నాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి విధానంగా రేపటి రోజు ఉండడం జరగవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా చూస్తే వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉంటోంది. వ్యాపారంలోనూ కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎదుటి వారితో మీరు మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడడం చాలా మంచిది. ఏది ఏమైనా రేపటి రోజున ఈ విషయాల్లో వీరికి ఈ విధంగా కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు ఉదయం సమయంలో మీరు కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి వస్తోంది. తొందరపడి స్పందించకుండా ప్రశాంతంగా మీరు ఆలోచన చేసి సమస్యలకు సులభతరమైన పరిష్కారాన్ని కనుగొంటారు. ఉద్యోగస్తులకు రేపటి రోజున సెలవు రోజు అయినప్పటికీ కూడా పని లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శుభవార్త వినే అవకాశాలు ఉంటున్నాయి. వ్యాపారస్తులకు పాత పరిచయాల ద్వారా కొత్త లాభాలు పొందే అవకాశం విపరీతంగా ఉంటోంది. ఆర్థికంగా కూడా నిలిచిపోయినటువంటి డబ్బులు చేతికి అందే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అయితే విలాసవంతమైన వస్తువుల కోసం అనవసర ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తోంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవచ్చు. ఆరోగ్యం విషయంలో కంటి అలసట, తలనొప్పి లేదా నీరసం ఇబ్బంది పెట్టవచ్చు. ఇక సాయంత్రం తర్వాత మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం అందే సూచనలు ఉంటున్నాయి. ఆ వార్త మీలో కొత్త ధైర్యాన్ని నింపుతోంది. వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఉదయం సూర్యోదయం సమయంలో రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొద్దిగా ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అనంతరం ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు జపించండి. ఈ ఆచారం సూర్య ఆరాధనలో సాంప్రదాయంగా పాటించబడుతుంది. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ ఆదివారం కుటుంబ సంతోషం, కొత్త అవకాశాలు, ఆశించిన సమాచారం అందే రోజుగా మారబోతుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.